వాక్యం వినడానికి మనం సిద్ధంగా ఉందాం. అయితే ఈ దినాన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటి అందరూ మీరు శ్రద్ధ కలిగి కొంత సమయము దేవుడి మాటలు వినడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము, అదే విధముగా బలము కలిగినది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు ఆలకించట్లో సిద్ధంగా మనం ఉండాలి. మంచిది. ఈ దినాన్న ప్రతి ఒక్కరు కూడా ఈస్టర్ కదండి. ఎందుకు ఈస్టర్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణమును ఓడించి 3 దినాలు ఏంటి సమాధి చేయబడి ఆయన మౌనంగా ఉండలేదు, కానీ మరణముతో పోరాడి మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని పలికిన దేవుడు మన దేవుడు. అయితే ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా తెల్లవారుచుండగానే మరియ సమాధి యొద్దకు వెళ్ళింది అని మనం చూస్తున్నాం. ఈ దినాన్ని అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు, మరణాత, ఇంకా రన్ ఫర్ జీసస్ అని, అదేవిధంగా చాలా కార్యక్రమాలు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు, మనందరి పాపం నిమిత్తం మరణించి ఆయన తిరిగి లేచారు అని చాలామంది ఈ లోకంలో మానవుని తీసి, మానవుడు మట్టి ముద్దగా ఉన్నాడట, మట్టి ముద్దగా ఉన్న మానవుడిని దేవుడు నాసిక రంధ్రములో దేవుడు ఆ యొక్క ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంటుంది. నరుడు ఏమయ్యాడు చెప్పండి? నరుడు ఏమయ్యాడు? మట్టిగా ఉన్న ఈ యొక్క మానవుడు జీవ ఆత్మ. ఏంటండి? జీవ ఆత్మ అంటే బ్రతికి ఉన్న ఆత్మ అని అర్థం. ఇప్పుడు దేవుడు మనందరికీ కూడా మన యొక్క శరీరములో దేవుడు మనకు పెట్టిన గొప్ప బహుమానం ఏమిటంటే ఆత్మ. చెప్పండి ఏమిటి? చెప్పాలి గట్టిగా. ఇవి తెలుసుకోకపోతే క్రైస్తవుడిగా వ్యర్థం. యేసయ్య అద్భుతాలు చేశాడు, యేసయ్య 5 రొట్టెలు 2 చిన్న చేపలని మార్చాడు, అది ఇది అని చెప్పి కట్టు కథలతో దేవుడు చేసినవే, కానీ ఆ కథలు చెప్పుకుంటూ ఈరోజు క్రైస్తవ్యం ముందుకు వెళ్ళిపోతుంది. అది వ్యర్థం. అలాంటివి ఏమి కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు, సంతోషం ఏంటి, ఆయన మరణించాడు, దుఃఖం, ఆయన తిరిగి లేచాడు, మరలా ఆనందం. వీటిని బట్టి క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. కానీ అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు పుట్టాడు, నా ఆత్మను బ్రతికించడానికి పుట్టాడు, ఆయన శిలువ మరణం పొందాడు, ఆయన తిరిగి మరలా లేచాడు 2000 సంవత్సరముల కిందటే. అది అయిపోయింది ఆ కార్యక్రమం. మరలా చేసుకోవడానికి ఇదేమి పండగలు పబ్బాలు కాదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. చాలామందికి ఇది తెలియక నాకు ఆత్మ దేవుడు పెట్టాడు. సింపుల్గా చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు రోడ్డు మీద ఎలాగ వెళ్తున్నారు, మీకు ఎదురుగా ఒక పిచ్చుకొక్క కనబడింది కదా. పిచ్చుకొక్క ఉన్న గుణం ఏమిటి? కనబడిన వల్ల కరిసేస్తుంది, అంతేనా? కనబడిన కరిచేది. ఎందుకంటే దానికి కూడా పిచ్చి అటువంటిది. దానికి జ్ఞానం లేదు, దానికి విచక్షణ జ్ఞానం లేదు, వివేచించే జ్ఞానం లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏంటనే తెలియదు. ఎందుకంటే అది కుక్క, దానికి ప్రాణము ఊపిరి తప్ప ఆత్మ లేదు. అదే నీవు ఇలాగ వెళ్తున్నప్పుడు ఒక మానవుడు ఎదురయ్యాడు అనుకోండి, వాడు నేను చూసినప్పుడు నవ్వుతాడు, నువ్వు అని చూసినప్పుడు నవ్వుతారు. తెలిసిన ఎవరైతే ఎలాగున్నారు, బాగున్నారని అడుగుతారు, మీరు కూడా ఎలాగున్నారా, బాగున్నారని అడుగుతారు. ఇంకా కాస్త తెలిసినైతే రా మనం ఏదైనా ఒక జ్యూస్ తాగుదాం లేదా డ్రింక్ తాగుదామని కొంత సమయం స్నేహమును పంచుకుంటారు. ఎందుకు అంటే దేవుడు నీకు ఆత్మ ఇచ్చాడు, అదే విచక్షణ జ్ఞానం. ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా బ్రతుకుతున్నారు అనేదే విచక్షణ జ్ఞానం. అది నేర్పేదే ఆత్మ. ఆత్మ ఉంటేనే నీవు మానవుడుగా అనబడతావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ఏమిచ్చాడు? చెప్పాలి. ఏమిచ్చాడు దేవుడు మనకి? కుక్కకి లేనిది మనకుంది. ఏంటది? చెప్పాలి గట్టిగా. మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత వాక్యం విన్నప్పటికీ, ఇంత చేసినప్పటికీ కూడా ఏదో ఇంకా చిన్న పిల్లల్లాగా, చిన్న స్కూళ్ళకు వెళ్ళే పిల్లల్లాగా ఉంటే నేను ఒకటి చెప్పనా? ఏసేని వదిలేసి లోకంలోకి పోండి.
మీరేమో అనుకోద్దే నేను ఇలాగ అంటున్నానని బాధపడద్దు దయచేసి. ఎందుకంటే మీరు అనుకున్నట్టు కాదు క్రైస్తవ్యం, మీరు అనుకున్నట్టు కాదు యేసయ్య. ఏదో నేను వచ్చి 2 పాటలు పాడేసి ఆరాధన చేసి చాలు అనుకుంటే కాదు. మీరు బాధపడకండి ఎవరు, ఓకేనా? మీరు ఎవరు బాధపడకండి. ఇలాగ అంటున్నానని, ఏంటి వదిలేసి వెళ్ళిపోమంటున్నారు అని. ఎందుకు చెప్తున్నాను తెలుసా? జీవించువారు ఇక మీదట వారి కొరకు కాదు, క్రీస్తు కొరకు జీవించాలి. ఎందుకు? నీ కొరకు ఎవరండి ప్రాణం పెట్టింది? నీ కొరకు ఎవరండి సిలువలో ఆ మరణమైపోయాడు, బలియాగమైపోయింది? ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, నీ భర్త, నీ పిల్లల, నీ బంధువుల, నీ స్నేహితుల? ఎవరు? నేను అందుకు చెప్తున్న మాట. ఒకవేళ ఇది మీకు అర్థం కాలేదనుకోండి, దేవుని దగ్గర అడగండి, ప్రభువా ఇంకా నాకు నీ ప్రేమ అర్థం కాలేదయ్యా, ఇంకా నాకు ఏమీ అర్థం కాలే, అసలు ఎందుకు మందిరానికి వెళ్తున్నాను, ఎందుకు నేను పాటలు పాడుతున్నాను ఏంటి. నేటి తరం సేవకులు కూడా ఎలా చేశారంటే సంఘాలని కొంతసేపు నవ్వించి, కొంతసేపు ఏదో వారిని ఉంచడానికి కొన్ని జోకులు చెప్తూ సత్యాన్ని మరుగు చేసి అసత్యాన్ని చెబుతూ సంఘాల్ని పోగేసుకుంటున్నారు. ఇందుకొరకు కాదు యేసయ్య సిలువ మరణమును పొంది తిరిగి లేచింది. ఏంటి? మనము మందిరంకు వస్తున్నాము అంటే, లేదా ఇంటి దగ్గర ప్రార్థిస్తున్నాము అంటే ఏదో ఆనవాయితీగా ఆచారం కాదు. క్రైస్తవ్యము అనేది ఇది ఒక మతముగా చూస్తే అది వ్యర్థమైపోద్ది. అది మతం కాదు. క్రైస్తవ్యం అనేది మంచి మార్గము, దేవునితో ఒక తండ్రికి కుమారుడికి ఉన్న ఒక సంబంధం. ఇప్పుడు దేవుడు నీకు పెట్టిన ఆత్మ అనే దీపము, చెప్పండి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆత్మ. చెప్పండి, నోరు తెరవలేకపోతున్నారు. ఇంక దేనికి? ఆత్మహత్య కాదు, ఆత్మ. ఆత్మహత్య చచ్చిపోవడం. ఆత్మ అంటే నీవు మరణించిన తరువాత తిరిగి దేవుని యొద్దకు వెళ్ళేది. ఈ ఆత్మను దేవుడు నీకు పెట్టింది దేని కొరకునంటే విచ్చలవిడిగా తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, లోకంలో పడిపోయి ఇష్టానుసారంగా తిరిగి. ఈ మధ్య ఒక వ్యక్తి ఒళ్ళు బలిసి చెబుతున్న మాట ఏమిటంటే, మీరు 70 సంవత్సరాలు ఏమీ తినకుండా, మీకు నచ్చినవి తినకుండా, నచ్చినవి తాగకుండా, మీరు విచ్చలవిడిగా తిరగకుండా 70 సంవత్సరాలు బతికితే ఏం సుఖం వస్తుంది? అదే మీకు నచ్చినవి తిని ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా పెరిగి, ఇష్టానుసారంగా తిని త్రాగి, ఇష్టానుసారంగా జీవించి 30-40 ఏళ్ళకి చచ్చిపోండి, అది చాలు అని ఒక ఒళ్ళు బలిసినోడు చెప్తున్న మాట. కానీ దేవుడేమంటున్నాడు? దేవుడేమంటున్నాడు? నీకు నేను ఇచ్చిన ఆత్మ అనే ఆ దీపము ఆరిపోకముందే నీవు సరి చేసుకో, నీవు సరి చూసుకో. ఒక దినము రాబోతుంది, ఆ దినమును తప్పించేవారు ఎవరు లేరు. ఇప్పుడు మనకు చాలా చాలా చక్కగా ఉన్నది, అబ్బా సంతోషంగా హ్యాపీగా. అండి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు రాని పర్లే, మనిషికి రాకపోతే మానుకొస్తాయండి అని అంటారు చాలామంది. కానీ మనకెవ్వరికి తెలియని ఒక సత్యం చెప్పన, మన భూమి త్వరలోనే అంతరించిపోబోతుంది. ప్రతి మానవుడు కూడా అంతరించిపోయే స్థితికి వచ్చేసాడు. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఇంకా మనము పండగలు, ఆచారాలు, ఈ ఆనవాయితీలు ఏంటి, ఇంకా ఏదో లోకస్తుల్లాగా సంవత్సరానికి ఒక పండగ అన్నట్టు, సంవత్సరానికి ఒక దినం అన్నట్టు జరుపుకునే క్రైస్తవులుగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటి, దానిని మనం బ్రతికించుకోవాలి. దాన్ని బ్రతికించుకోవాలంటే పాపముతో నిండిపోయింది. ఎందుకు నిండిపోయింది చెప్పనా? జాగ్రత్తగా వినండి. దేవుడు నరుడిని చేసి, నరుని నాసిక రంధ్రంలో దేవుడు వాయువు నూతగా నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడికి చావు లేదు. దేవుడు ఆదాముకు తోడుగా అపరగరు, ఆదాముకు తోడుగా దేవుడు అవ్వను ఇచ్చాడు. ఇచ్చి సంతోషంగా మీరు బ్రతకండి,
సంతోషంగా జీవించండి అని దేవుడు చెప్తే, అపవాది యొక్క మాటలను విని మోసపోయిన అవ్వ తినకూడని ఫలమును తిని తన యొక్క భర్తకు కూడా ఇచ్చి, అసలు మరణమే లేని మానవుడికి మరణమును తీసుకొని వచ్చింది. పాపమే లేని మానవుడికి పాపమును తీసుకొని రావడానికి కారణమయ్యారు ఆదాము అవ్వ. తద్వారా భూమి మీదకి మరణము లేదు. ఆనాటి నుండి దేవుని స్వరూపమును కోల్పోయి, దేవుని జీవమును కోల్పోయి ఈ ఆత్మ ఏమైందట? మరణమైపోతుంది. పాపము చేత, అందరు నా వైపు చూడాలి, పాపము చేత పొట్టిమిట్టాడుతుంది ఈ ఆత్మ. శరీరము బాగున్నది, మంచిగా బ్రతుకుతున్నది, చక్కగా తింటుంది, చక్కగా ఆనందిస్తుంది, చక్కగా బ్రతుకుతుంది. కానీ ఆత్మ దినదినము మరణిస్తుంది. ఈ యొక్క భూమి మీద మానవులు దీవించడానికి పరలోకం నుండి దేవుడు దీవించేశాడు. అబ్రహామును దీవించడానికి పరలోకం నుండి దేవుడు దీవించాడు. ఇస్సాకుని, యాకోబుని, ఆ యొక్క 12 మంది ఆ గోత్రములను ఆ ఇశ్రాయేలును దీవించడానికి పరలోకం నుండి తండ్రి దీవించేశాడు కదా. మరి ఆ పండు తిన్నట్టు ద్వారా భూమి మీదకి వచ్చిన మరణమును తీయడానికి, పాపమును తీయడానికి ఎవరు వచ్చారట? ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు భూమి మీదకి? అది కూడా చెప్పలేకపోతున్నారు మీరు. గట్టి చెప్పలేకపోతే ఇంకెందుకు మరి? ఆ మాట చెప్పడానికి ఏమైంది? చెప్పకూడదు, ఏసే అని మాట తప్ప, భూతా ఏమైనా? మరేం చెప్పలేరు, గట్టి చెప్పండి. ఎవరు వచ్చారు? మరి ఇప్పుడు ఎలాగొచ్చింది మాట? ఎవరు వచ్చారు భూమి మీదకి? ఎందుకు వచ్చాడు ఆయన? మన పాపముల కొరకు అని మనం చాలా చక్కగా చెప్తున్నాం. కానీ పాపమును పోగొట్టే యేసుక్రీస్తు యొద్దకు వచ్చి కూడా పాపముతో దేవులు ఆడుతున్నాం మనం. ఆశీర్వదించడానికి పరలోకం నుండి దేవుడు దీవించాడు, కానీ పాపం తీయడానికి పరలోకం నుండి ఆయనే దిగొచ్చేసాడు కిందకి. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడట? సిలువ మరణమును పొంది నా పాపములను, మనసు ఇక్కడ పెట్టాలి, అప్పుడే అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఆలోచన చేస్తే మీకు అర్థం అవుతుంది. నా పాపములు తీయడానికి సిలువలో ఆయన బలియాగం అయిపోయాడు. ఆయన బలియాగం అయిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించారు. ఎవరు లేచారు? చెప్పరా మీరేమీ? ఎవరు లేచారు? యేసయ్య అనే మాట భూతా? చెప్పండి, భూతండి యేసయ్య అనే మాట. ఎంతటి చక్కటి మాట అండి. ఆయన ఎంత ప్రేమమయుడు అండి. మరి ఆ మాట ఎందుకు పలకలేకపోతున్నారు? చెప్పండి, ఎవరు ప్రాణం పెట్టారు? అదే పచ్చి బూతులు ఆడుతారు కదా రోడ్ల మీద అండి, అంతేనా? అదే యేసయ్యా అని పలకలేని స్థితిలో ఉన్నామంటే, మరొకసారి చెప్తున్నాను, నీవు నరకానికి వెళ్ళిపోతావు. నిజం. నోరు తెరిచి యేసయ్యా అని మనం పలకలేకపోతున్నామంటే మన దుస్థితి ఎలాగున్నదో ఆలోచన చేయండి. ప్రార్థన లేదు, వాక్యము లేదు, సావాసం లేదు ఏంటి. మా బాధలు మీకు ఏం తెలుసు అనుకుంటున్నారేమో. మన అందరి బాధలు దేవుడికి తెలుసు. అలాంటి సమయంలోనే కదా దేవుడిని ఆరాధన చేయాలి. అలాంటి సమయంలో కదా దేవుడిని మనము ముందుకు వెళ్ళాలి. ఈరోజు చాలామంది అవి ఏమీ తెలియకుండా మందిరానికి వస్తున్నారు. మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించాడని సత్యం ఎందరికైతే తెలుసో, తిరిగి లేచాడనే ఒక సత్యం కూడా అందరికీ తెలియాలి. ఎందుకు లేచాడు అనంటే, ఇదిగో మరణము పాపము పైన విజయము నేను కలిగి ఉన్నాను కనుక, నేను విజయశీలుడనై ఉన్నాను కాబట్టి మీరు నన్ను తెలుసుకొని, నన్ను ఆశ్రయించినలా మీ పాపముకు విముక్తిని నేను ఇవ్వగలను. మరణమైపోతున్న నీ ఆత్మను పాపము చేత, దోషముల చేత చచ్చిపోతున్న ఈ యొక్క ఆత్మను బ్రతికించాలి అంటే, బ్రతికించుకోవాలి అంటే లోకములో ఎక్కడ అవదు, యేసయ్య యొద్దకే రావాలి. ఎందుకంటే ఆయన జీవాధిపతి, జీవమును ఇచ్చువాడు. అలాంటి దేవుణ్ణి ఈరోజు ఏదో పండగకి పబ్బానికి చేసేసారు అందరూ కూడా.
ఆయన అంటున్నాడు, నిన్ను మరణించినది నీ కొరకే, నేను పుట్టింది నీ కొరకే, మరణించింది నీ కొరకే ఏంటి, ఆ సిలువ మరణము పొందింది నీ కొరకే, తిరిగి లేచింది కూడా నీ కొరకే, నేను మరలా తిరిగి వెళ్ళిపోయింది నీ కొరకే, మరలా వస్తున్నది నీ కోసమే. ఇప్పుడు చెప్పండి, మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అయిపోయిందా? ప్రార్థన ఒక్కటేనా? ప్రార్థన అంటే ఏంటి? ప్రభువా నాకు అది లేదు, ఇది లేదు, లేదా నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, నాకు శ్రమలు వెంటాడుతున్నాయి, బాధలు వెంటాడుతున్నాయి, ఈ దరిద్రగొట్టి బాధలని వదలట్లేదు, ప్రభువా నాకు సహాయం దయచేయి. దేవుడు ఎప్పుడు కూడా బాధల్లోకి నెట్టివాడు కాదు, మనమే బాధల్లోకి వెళ్ళిపోతున్నాం. వద్దు అన్న వాటిని ఎన్నుకొని, వద్దన్న వాటిని తీసుకొని మనమే బాధలకు కారణమవుతున్న విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాధించేవాడు కాదైనా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి కొరకు జీవించాలి? ఏంటంట చదువుదాం ఒక మాట. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాను, శ్రద్ధగా వినండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనిచున్నాము. స్తోత్రం చెప్తాం. ఇప్పుడు చెప్పండి, అందరి కొరకు ఎవరు మృతి పొందారు? ఆ అమ్మ చెప్తుంది, మీ నోట్ల నుంచి మాటలు రావటం లేదు, జాగ్రత్త. దేవుడి మాటలు మీ నోటి నుంచి రాకపోతే సాతానుడే వస్తాడు, జాగ్రత్త. ఆ అమ్మ మంచి చక్కగా చెప్తుంది. ఆ అమ్మ యేసయ్య అని, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి, ఎవరు ముద్ర పొందారు మన కొరకు? చెప్పండి గట్టిగా. మీరు చెప్పితే సాతానుడు పారిపోతాడు, అంతేగా. అందుకే మిమ్మల్ని ఎందుకు కష్టాలు వెంటాడుతారంటే అందుకనే నోటి నుంచి యేసయ్య లేదు, యేసయ్య రక్తము లేదు, ప్రార్థన లేదు. అందుకని ఈరోజు ఎందుకు దెయ్యాలు మనల్ని వెంటాడుతుంటే కారణం యేసు అనే నామమును పలకట పోవడం వలనే. చెప్పండి, ఎవరి కొరకు మృతి పొందారు? ఎవరి కొరకు అంటున్నా? ఎవరి కొరకు మృతి పొందాడు ఆయన? అది మనందరి పాపముల నిమిత్తం యేసయ్య కలువరి సిలువలో మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. అందరి పాపముల నిమిత్తం ఆయన ఒకసారి మృతి పొందెను. మనం ఇంకా మృతి పొందడానికి వీలు లేదు, ఎందుకంటే పాపము మన పైన అధికారము పోయింది. యేసయ్య సిలువ మరణం పొందాడంటే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నీపై ఉన్న పాప భారము తొలగించాడు, నీ ఆత్మకు అంటుకున్న యొక్క పాపమును తొలగించాడు, నశించిపోతున్న నీ ఆత్మను దేవుడు రక్షించాడు. ఇదిగో నీ పైన మోపబడిన పాప భారం అనే ఒక పెద్ద బండను ఆయన తొలగించాడు. ఆయన హల్లెలూయా. ఇక్కడ నీవు మరణించవసరం లేదు, నీవు బాధింపబడ అవసరం లేదు. నీ కొరకు ఎవరు మరణించారు? చెప్పండి, ఎవరు? అందరి కొరకు ఒకరు మృతి పొందెను, ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు చెప్తున్న మాట, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్ముడి యొక్క శక్తితో సహాయముతో కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రికలో ఆయన చెప్తున్న మాట, జీవించువారు ఎవరి కొరకు జీవించాలి? ఇప్పుడు ఏంటి? ఎవరి కొరకు? నా కొరకు కాదు. అందుకని రాయబడింది, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు. మరి ఎవరి కొరకు జీవించాలట? తమ కొరకు మృతి పొందిన వాని కొరకు వారు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మరణం అయిపోతున్న ఈ ఆత్మ, ఆదాము ద్వారా ఈ వచ్చిన పాపము ఈ ఆత్మ మరణిస్తున్నది. ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు, కరపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొని
ఆయన నీ మరణాన్ని, నీ ఆత్మీయ మరణాన్ని ఆయన భుజముల మీద వేసుకొని సిలువలో మరణించి 3వ దినాన మరణాన్ని ఓడించి మరణపు యొక్క తాళపు చెవులను చేత పట్టుకొని చెప్తున్న మాట, మరణమా నీ విజయం అక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నువ్వు అందరినీ విరిచావు, అందరినీ కుట్టావు, అందరిపైన విజయం పొందుకున్నావు, కానీ నా పైన నీకు విజయము లేదు. కాబట్టి ఎవడైతే నన్ను విశ్వసిస్తాడో, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో, ఎవడైతే నా జీవమును పొందుకుంటాడో వాడు ఎప్పటికీ మరణము అవ్వడు. హల్లెలూయా. శారీరకంగా మరణించవచ్చు, కానీ ఆత్మీయంగా యుగయుగములు నువ్వు పరలోకంలో ఏం చేస్తావు? సంతోషిస్తావు. అందుకే అక్కడ చెప్పబడుతున్న మాట, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు కానీ తమ కొరకు మృతి పొందిన యేసు క్రీస్తు కొరకు వారు జీవించాలి. నేను నా కూతురు కోసమే బతుకుతున్నానండి, లేదా నేను నా భర్త కోసమే బతుకుతున్నానండి, నా పిల్లలు చూడండి, భార్య భర్తలు ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఏమంటారు? ఈ పిల్లల్ని చూసుకొని బతుకుతున్నాను, లేకపోతే ఎప్పుడో నేను చచ్చిపోతున్నాను అంటారు. అంతేనా? భర్త ఏమంటాడు? మిమ్మల్ని వదిలి వెళ్ళలేక మీ కొరకు కష్టపడుతున్నాను, లేకపోతే ఎప్పుడో చచ్చిపోతుంది నేను. ఏంటి ఇలాంటి మాటలు వస్తాయి లోకంలో. కానీ దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నువ్వు వారి కొరకు వీరి కొరకు జీవించడం కాదు, నీ పాపము నిమిత్తం నేను మరణించా, నీ ఆత్మను బ్రతికించడానికి నేనే మరణించాను, నీ ఆత్మకున్న మరణము నేను తీసుకొని సమాధి చేయబడి మరణముతో పోరాడి మరణమును గెలిచి నేను ఈరోజు సజీవుడిగా ఉన్నాను. కాబట్టి ఇక్కడి నుంచి జీవించవలసింది నువ్వు ఎవరి కొరకు? నా కొరకు. ఎవడో 1,00,000 రూపాయలు ఇస్తే వాడి కొరకు కాదు మనం జీవించేది. ఎవడో నీకు ఇల్లు ఇస్తానంటే ఆడిన కథలు కాదు పరిగెట్టాల్సింది. ఎవడో నీకు సహాయం చేస్తానంటే వారి కూడా కాదు మనం పరిగెట్టవలసింది. ఇదిగో సజీవుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము తెలుపుతున్న మాట, మీ అందరి పాపములు నేను కడిగాను, కాబట్టి ఇక మీదట జీవించేవారు తమ కొరకు కాదు కానీ నా కొరకు జీవించాలి. ఎందుకో తెలుసా? నా కొరకు జీవించడం అంటే ఏమిటో తెలుసా? నా జననము, నా మరణము, నా పునరుద్ధానము అనేకులకు ప్రచురము చేయ నిమిత్తం మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. దేవుడు సెలవిస్తున్న మాట, ఎవరి కొరకు మనం జీవించాలి? చెప్పాలి, ఎవరి కొరకు? ఈరోజు సంఘాలు ఎలాగ తయారైపోయినాయి అంటే, సేవకుడు ఏ జోకులు చెప్తున్నాడు, సేవకుడు పాస్టర్ గారు ఏ పెట్ట కథలు చెప్తున్నాడు, పాస్టర్ గారు ఏ బుర్రకథలు చెప్తున్నాడు, ఏవి టీవీలో చెప్పే న్యూస్లు చెప్తున్నాడు. కొంతసేపు విందాం, కొంతసేపు నవ్వుకుందాం, తర్వాత కానికేసి వెళ్ళిపోదాం అన్నట్టుగానే సంఘం చూస్తుంది ఈరోజు. మా పాస్టర్ గారు అయితే గొప్ప నవ్వుగా చెప్తారండి. అవును, చెప్తాడు. అలాంటి కథలు చెప్పుకుంటేనే ఆడ పొట్టకు డబ్బులు వస్తాయి, ఆడ పొట్టకు తిండి వస్తుంది. ఇటువంటి సత్యవాక్యములు చెప్తే ఎవడంటాడు? మంచి మాట చెప్పాము లక్ష్మణ్, ఏంటి రావు, నిజమే. కానీ జీవించేవారు తమ కొరకు కాకుండా క్రీస్తు కొరకు జీవిస్తే వారు ఇలాంటి మాటలే తెలియజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషుల కొరకు కాదు, మనుషులను సంతోషపెట్టుకోవాలని దేవుని వాక్యాన్ని మార్చి, దేవుని వాక్య మరణాన్ని మార్చి, దేవుని యొక్క పునరుద్ధానమును మార్చి చక్కగా మంచి పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పుకొని ఒకవేళ ఉంటే సంఘస్థులు అంటారు, అబ్బా మా పాస్టర్ గారు ఏం చెప్పారండి, అబ్బా మా పాస్టర్ గారు ఏమి నవ్వించారండి ఈరోజు, మా పాస్టర్ గారు చెప్తే దేవుడు దిగిపోతాడండి. ఎవరు దిగుతారు? దెయ్యమేం కాదు అంటే ఎవరు దిగుతారు? దేవుడా. అంటే దేవుడు దిగడానికి ఎక్కడున్నాడు? ఆయన మనలో ఉన్నాడుగా, మరి దిగడం ఏమిటి? దెయ్యాలు దిగుతున్నాయి. అందుకని ఈరోజు సంఘాలన్నీ కూడా కిటకిటలు ఆడిపోతున్నాయి. సత్యము చెప్పిన చోట నిలబడలేని స్థితిలో సంఘం ఉన్నదంటే కారణం, సంఘం అంతా కూడా ఏనాడు త్రోవ తప్పిపోయింది. గొర్రెల వలె మీరు త్రోవ తప్పిపోయారు. యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది, మనం చదువుకున్న 53వ అధ్యాయంలో, గొర్రెల వలె మీరు దారి తప్పిపోతురి. కాబట్టి మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణమును పొందిన విధానమును బట్టి కూడా మీరు ఇంకనూ కూడా గొర్రెల వలె దారి తప్పిపోయారే. దారి తప్పిపోయి సరిగ్గా తిరుగుతున్నారు కదా మీరు. మిమ్మల్ని రక్షించి, పోషించి, కాపాడి మిమ్మల్ని నడిపిస్తున్న దేవుడి కొరకు కాకుండా లోకం కొరకు. చక్కగా నిద్ర వస్తుంది అండి. ఇవన్నీ మార్చుకోవాలి మీరు.
దయచేసి మరలా చెప్తున్నా, ఇవన్నీ మీరు మార్చుకోకపోతే దేవుని కొరకు బ్రతకలేరు, దేవుని కొరకు మీరు జీవించలేరు. ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుగు పొరుగు వారు, ఇంటి చుట్టూ వారి నీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతారు. దేవుని కొరకు జీవించినప్పుడు జాగ్రత్త, నిలబడు. అమ్మో నాకు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అందరూ నన్ను నిందిస్తున్నారని చెప్పి నువ్వు కానీ వెనకడుగు వేసావా, జాగ్రత్త, నీ మునుపటి స్థితి కంటే హీనమైన బ్రతుకులోనికి వెళ్ళిపోతావు. జీవించు వారు ఇక మీదట ఎవరి కొరకు జీవించాలి, ఎందుకు జీవించాలి? క్రీస్తు శిలువ ఎదురుగా కనబడుతుంది కదా, కృప నీకు దొరుకుతుంది. ఆయన కొరకు జీవిస్తే కృప నీకు దొరుకుతుంది, తద్వారా నువ్వు పరలోకానికి చేరుకోగలవు. మనము దేవుని కొరకు కాకుండా లోకం కొరకు జీవిస్తే కృప దొరకదు మనకి. మరలా చెప్తున్నా, యేసే మనకు దొరకడు, సిలువ మనకు దొరకదు, ఆ సిలువ సంతోషం మనకు దొరకదు. ఇక మరలా చెప్తున్నాను, ముగిస్తున్నాను మాట. ఎవరైతే భూమి మీద జీవిస్తున్నారో పండగలు, ఆచారాలు, పబ్బాలు, ఈ యొక్క ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు, క్రిస్మస్లు ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుని కొరకు జీవించాలి. ఆయన కొరకు జీవిస్తే ఇవన్నీ కూడా నీవు చేసినట్టే. నువ్వు యేసై కొరకు జీవిస్తే ఇవన్నీ చేసినట్టే. నాకు ప్రభువే కావాలి, లోకం వద్దు. నాకు ప్రభువే కావాలి, నాకు ఈ యొక్క ధనం వద్దు. అలాగని దేవుడు మనల్ని అన్యాలుగా విడిచిపెడతాడా? లేదు. నేను అనాథులుగా నేను విడిచిపెట్టను. సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి, కానీ నీవు ఎన్నడూ కూడా ఆకలిగా ఉండవు. ఆకాశ పక్షులను చూడు, అవి వెత్తవు, కోయివి, అయినప్పటికీ దానికి ఏం చేస్తున్నా? ఆహారం సిద్ధపరుస్తున్నా. మరి నేను నీకు సిద్ధపరుస్తున్నా, నేను నిన్ను కన్నా, నిన్ను పెంచా, రక్తం ఇచ్చి కొన్నాను, నేను నిన్ను పెంచలేనా? దేవుడు గొప్ప దేవుడు అండి. మరి మనం ఏం చేయాలి? మనందరి పాపాల నిమిత్తం ఆయన ఒక్కడే మృతి పొందాడు కదా, మనం ఇక మరణం అవసరం లేదు. మనము జీవించవలసిన దేవుని కొరకే. అలా జీవించేవారు పరలోకమునకు చేరుతారండి. నిజంగా నేను చెప్తున్నా, అబద్ధము కాదు ఇది, ఇది అసత్యము కాదు. క్రీస్తు కొరకు జీవించినప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నేను నిందించే వారు ఎక్కువ అవుతారు, నీకు కడుపుకు తిండి కూడా ఉండదు. కానీ నీవెన్నడూ కూడా దుఃఖించవు, ఎన్నడూ కూడా నువ్వు బాధింపబడవు, ఎన్నడూ కూడా దేవుని చెయ్యి విడిచిపెట్టడు. ఎన్ని కష్టాలైన ఇబ్బందులైనా సంతోషంగా దేవుని యొద్దకు నువ్వు వెళ్ళిపోతావు. అలాంటి వారందరూ మోకరించండి, అలాంటి వారందరూ మోకరించండి.